ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఒక అసమర్థ పాలనతో వాళ్ళ అసమర్థని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవంగా కొలిచే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత, పవిత్రత, దాన్ని ఒక పవిత్రమైన ప్రసాదంగా అందరూ కూడా భావిస్తారు. ఆ లడ్డూను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారి రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేసి ఏ విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారో మనందరికీ కూడా తెలుసు. కేంద్రంలో బీజేపీ అధికారం ఉందని, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లడ్డూపై వారు చేసిన దుష్ప్రచారం మీద వేసిన సిట్టు ఈరోజు సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఎలాంటి బీఫ్ ఫ్యాట్ కానీ, ఫిగ్ ఫ్యాట్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది తప్పు అని ఈరోజు సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఇంతకాలం గత సంవత్సర కాలంగా ఈ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, లోకేష్ని కానీ మరి ఈరోజు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఆ భగవంతుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కానీ ఎలాంటి ప్రాయశ్చిత్త దీక్షలు మీరు చేస్తారు? ఈరోజు మీకు ఎవరిచ్చారు భక్తుల మనోభావాల్ని, మతాల మనోభావాల్ని, మత విశ్వాసాలని దెబ్బకొట్టే రాజకీయ ప్రయోజనాల కోసం? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకున? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసి మీకు మంచి చేస్తారని గెలిపిస్తే ఈరోజు పరిపాలన చేతకాక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా, మత విశ్వాసాలతో మీరు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే అవకాశం, మీ హక్కుని ఎవరిచ్చారని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇంతవరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిరుపతి లడ్డూ మీద ఏదైతే నీచమైనటువంటి ప్రచారం చేశారో, జంతువుల కొవ్వు అందులో కలిసి ఉందని చెప్పి ప్రచారం చేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మీరు వేసిన సిట్ ద్వారానే ఒక క్లారిటీ, ఒక క్లియరెన్స్ ఇవ్వడంతో ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. రాజకీయాలు చేయొచ్చు, కానీ ఈ విధంగా భక్తుల్ని, దేవుడి ప్రసాదాన్ని కూడా మీరు విడిచిపెట్టకుండా దానితో కూడా రాజకీయం చేసేటువంటి మీ నీచమైన బుద్ధికి స్వస్తి పలకండి. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఇటువంటి నీచమైనటువంటి ఆరోపణలు చేసి మీరు చేస్తున్నటువంటి విధానం సరికాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే స్విట్ క్లియరెన్స్ ఇచ్చిందో దాన్ని మేము ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ కేకే రాజు గారు నగర అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మేమందరం కూడా పూజలు చేసాం. ఇంతటి ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించమని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే ఆయనకి బుద్ధి లేదు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటాడు కానీ ఆఖరికి దేవుడితోనూ, దేవుడి ప్రసాదంతో కూడా రాజకీయాలు చేసేటువంటి దుష్ట ఆలోచన అతనిది. అటువంటి అతనికి మంచి బుద్ధి ఇవ్వాలి, ప్రజలు కూడా ఇది గమనించాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తిరుపతి ప్రసాదంలోని జంతు యొక్క క్రొవ్వు కలిసిందని చెప్పేసి ఆరోపణలు చేసిందండి. ఈ విషయంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమని అనుకొని చాలామంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయండి. అయితే గత ప్రభుత్వం ఇంతగా దిగజారిందో అని అనుకొని ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం పైన చాలా నింద వేస్తూ చాలా బాధపడుతూ ఉన్నారండి. ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా జంతు యొక్క క్రొవ్వు అంటే తిరుపతి ప్రసాదాలు ఎటువంటి కూడాను కలవలేదని ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అందరికీ అర్థమైందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంతగా దిగజారిపోయి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయాలని, రాజకీయ లబ్ధి పొందాలని, ప్రజల్లోని వైసీపీ ప్రభుత్వంకి నింద రావడానికి ఎంతకైనా దిగజారి వారి యొక్క రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు అర్థమైందండి. అయితే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు ఈరోజు అర్థమైంది. ఇంతకాలం రంగులు పూసుకొని నటించాడు అనుకున్నాం, కానీ ఈరోజు మేకప్ లేకుండా కూడా ప్రజల ముందు నటించడం ప్రారంభించారండి. ఇంతగా దిగజారి ప్రజల మనోభావాలతో కూడా ఆడుకోవడానికి ఈ ప్రభుత్వం దిగజారుతుంది. ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అందరికీ అర్థమైందండి. కనుక ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అందరూ కోరుకుంటున్నామండి. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఏదైతే జంతు కొవ్వులు కలిపారని చెప్పేసి గత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన విన్యాసాలని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నుంచి కానీ, కేంద్రం నుంచి కానీ
సిబిఐ సిట్లో కూడా ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా క్షుణ్ణంగా ఏం చెప్పారంటే ఈ లడ్డూ ప్రసాదంలో ఎక్కడా కూడా జంతు కొవ్వు అవశేషాలు లేవని, ల్యాబ్ నుంచి పరిశీలించిన అవశేషాలు కూడా ఇప్పటి వరకు కనబడలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని పట్టుకొని ఈరోజు ఇంకా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న సిట్లో సరైన నమూనాలు తీసుకోలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రేపు రాబోయే కాలంలో ఈ భారతదేశంలో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాలు గాయపరిచిన ఆ శ్రీనివాసుడు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పుడు నిందలు అపవాదులు చేసిన వ్యక్తులపై తప్పకుండా వాళ్ళపై ఏదైనా ఈ చర్యలు అంటే వాళ్ళు చేస్తున్న తప్పులకి ఏదైతే వీళ్ళు ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి తప్పకుండా ఆ దేవదేవుడు వాళ్ళు శిక్షిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఏదైనా నువ్వు పెట్టుకో, ఈ దేశం నుంచి వచ్చిన భక్తుల మీద ఏదైతే ఉన్నాయో సనాతన సాంప్రదాయాల మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.